నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం పడ్రంగి గ్రామంలో భూ ఆక్రమణ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. తరతరాలుగా పశువులు, గొర్రెల మేత కోసం ఉపయోగిస్తున్న భూమిని జేసీబీలతో చదును చేస్తున్నారంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. సర్వే నంబర్ 7లోని 14 ఎకరాల అనాధీనం భూమిలో సుమారు 5 ఎకరాలను చదును చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. జేసీబీలతో పనులు చేపడుతుండగా గ్రామస్తులు అడ్డుకుని నిరసన తెలిపారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. అనంతరం గ్రామస్తులు తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. నకిలీ పత్రాలు సృష్టించి భూమిని సొంతం చేసుకునేందుకు గుత్తేదారులు ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ భూమిని కాపాడాలని, అక్రమంగా జరుగుతున్న పనులను వెంటనే నిలిపెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. భూ ఆక్రమణపై గతంలో తహసీల్దార్, కలెక్టర్కు వినతిపత్రాలు అందజేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి భూమిని కాపాడాలని, గ్రామానికి న్యాయం చెయ్యాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నమస్తే సార్, నా పేరు సింగాల వెంకట సుబ్బయ్య. మాది పర్నింగి గ్రామం, సీతారామపురం మండలం, ఉదయగిరి తాలూకా, నెల్లూరు డిస్టిక్. మా ఊరికి సంబంధించిన పొలము, గ్రామానికి సంబంధించిన పొలాన్ని ఒక వేరే సింగాల వెంకటేశ్వర్లని అతను ఆక్రమణలో చేసినాడు. ఇంతకుముందుగా దాదాపుగా మా నాన్నకు వచ్చేసి 70 సంవత్సరాలు ఉన్నాయి, మాకు 40 సంవత్సరాలు ఉన్నాయి. ఇంతవరకు వచ్చి అక్కడ ఎవరు చేసిందే లేదు. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ మధ్యగా కొత్తగా సృష్టించి 4 సంవత్సరాల కిందట, 3 సంవత్సరాల కిందట పట్టా సృష్టించి వాళ్ళ ఇష్ట ప్రకారంగా దౌర్జన్యంగా భూములు లాక్కోవడము, ఎవరన్నా ఎదురొస్తే బలవంతంగా కొట్టడము, ఏదన్నా ఎవరన్నా కోపం వచ్చిన వాళ్ళు కొంతమందికి ఏదైనా మాట్లాడితే వాళ్ళు రికార్డు పరంగా మాట్లాడకుండా ఏదేదో మాట్లాడి జనాలను కన్ఫ్యూజ్ చేసే విధంగా మాట్లాడుతున్నారు. దీనికి తక్షణమే ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారికి కూడా మేము ఇంతకుముందుగా అర్జీ ఇచ్చున్నాము 3 సంవత్సరాల క్రితం. కానీ 3 సంవత్సరాల నుంచి గమ్మున అయిపోయారు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మొదలుపెట్టున్నారు. దీన్ని తక్షణమే పని ఆపించాలి. ఇది నా ఒక్కరి విషయం కాదు, ఇది గ్రామానికి సంబంధించిన విషయము. నేను ఒక్కరినే కాదు, కనీసము ఒక 100 మంది దీనికోసము పోరాడుతున్నారు. కానీ ఎవరు కూడా లెక్క పెట్టకుండా వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఈ పని అయితే వాళ్ళు కార్యక్రమం చేస్తూ ఉన్నారు సార్. దీన్ని తక్షణమే ఆపించాలని కోరుకుంటున్నాను. నా పేరు గెట్టిపల్లి శ్రీనివాసులు. ఆ భూమి గురించి నాకు ఇప్పుడు 40 సంవత్సరాలు ఉన్నాయి. నేను నా జ్ఞాపకంత వరకు పశువులు, గొర్రెలు, జీవాలు మేపుతున్నాము, చేస్తున్నాము. సాగుబడి ఇప్పటికేం వాళ్ళు ఏమి చేయలేదు సార్. అది ఇప్పుడు ఏంటంటే వాళ్ళ జయబ్బ సింగాల కిట్టయ్య పేరు మీద మామూలుగా పెదగొలతనము రాసిచ్చిండ్రు. ఏది మా జయబ్బ, ఇంకో జయబ్బ అందరూ ఉన్నప్పుడు పెదగొలతనం రాసిచ్చి ఈయన మంచోడు, ఇప్పటికి మాట తప్పుడని ఆయన పేరు మీద పెదగొలగా ఉండిచ్చింది సార్. పశువులు ఉందా మేస్తుండయి, చేస్తుండయి, మనకు ఇంటాడు ఏ మాట అయినా చెప్పినా కిట్టయ్య, రోసయ్య పర్వాలేదని. ఇప్పటికైనా వాళ్ళ నాయన కొడుకులు కూడా పట్టించుకోలేదు సార్. మన వాళ్ళు ఇప్పుడు వచ్చి ఏమంటున్నారంటే మా జేజనాన్న పేరు మీద భూమి ఉండాది, ఇది ఎవరికి లేదు, ఈ 5 ఎకరాలు మా పేరు మీద మేము ఉండాది, మేము రాపించుకొని చేపించుకుంటున్నాము, ఇది ఎవరికి సంబంధించలేదు అని అడ్డం తిరుక్కొని మమ్మల్ని ఎవరైనా పోయిన వాళ్ళతో రికార్డు ముంగిచ్చేది, పోలీసు వాళ్ళకి పంపించేది. ఎవరైనా పోతే పోలీసు వాళ్ళు ఒకసారి బెదర కొడతారు, వాళ్ళు వెళ్ళిపోతారు, గబ్బులు వేపుతున్నారు. ఇట్టాడు సంగతి ఆయన చేస్తే మేము పోతే మీకేం సంబంధం అని, మీకు పట్టా ఉంది అది మమ్మల్ని బెదర కొడతాం సార్. లోగడ నా పేరు రవణమ్మ సార్. లోగడ 50 ఏళ్ళ కిందట 74 ఇళ్ళు ఖాళీ ఇళ్ళు వచ్చినాయంట. పెద్దవాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు అందరూ గొర్రెలకు, జీవాలకు, ఆవులకు, అంటికి పశువుల కింద ఉండించుకున్నారు. ఊరు గ్రామం కింద ఉన్నది ఇది భూమి. ఇప్పుడు వాళ్ళు అడ్డం తిరుక్కొని వాళ్ళు పట్టాలు చేపించుకొని ఈ రకంగా ఎవరైనా వచ్చితే ఫోటోలు, వీడియోలు తీసుకొని కేసులు పెడతారు సార్ మా మీద. అది జరిగేది ఇక్కడ. కావాలి సార్, ఊరు మీదకే కావాలా, ఊరికే ఒకరికి కావాలని ఎవరు అనలేదు, ఊరికే కావాలా, ఊరి మీదకే అందరికి కావాలని అడ్డం తిరుక్కున్నారు. కానీ వాళ్ళు అడ్డం తిరుక్కొని వచ్చిన వాళ్ళందరి మీద కేసులు పెడుతున్నారు. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్ లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత.
అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి.